అధిక రక్తపోటు యొక్క లక్షణాలు. ఈ అధిక రక్తపోటు అంత ప్రమాదకర స్థాయిలో లేనప్పుడు అది శరీరంలోనే ఉన్నప్పటికీ దాని లక్షణాలు పైకి కనిపించవు. అందుచేత దీనిని ద సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఇలా అనడానికి గల కారణం, ఈ వ్యాధి శరీరంలో మెల్లిమెల్లిగా వృద్ధి చెంది ప్రాణాంతకమైన గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కు దారితీస్తుంది. ఈ రకంగా రక్తపోటు యొక్క లక్షణాలు పైకి కనిపించకుండా కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని దశాబ్దాల పాటు శరీరంలోనే ఉండవచ్చు. వ్యాధి లక్షణాలు పైకి కనిపించకపోవటం, అలాగే తరచుగా మెడికల్ చెకప్స్ చేయించుకోకపోవడం దీనికి ముఖ్య కారణం. అయితే ఈ అన్కాంప్లికేటెడ్ హైపర్ తో బాధపడే వారిలో ఈ క్రింది లక్షణాలు కొన్నిసార్లు కనిపించవచ్చు. అవి తలపోటు, తల తిరుగుట, శ్వాసలో ఇబ్బంది, అలాగే కంటి చూపు మసకబారుట. ఈ లక్షణాలు పైకి కనిపించడం కొంతవరకు మంచిదనే చెప్పాలి. ఎందుకంటే వెంటనే వారు డాక్టర్ని సంప్రదించి తగిన మందులను తీసుకోవడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో డాక్టర్ను సంప్రదించేటప్పటికే శరీరానికి నష్టం జరిగిపోయి ఉండొచ్చు. మరికొన్ని సందర్భాల్లో పేషెంట్ డాక్టర్ని నేరుగా ప్రాణాపాయ స్థితిలోనే కలవడం జరుగుతుంది. అంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, చూపు కోల్పోయిన సందర్భాల్లో ఎమర్జెన్సీ స్థితిలో డాక్టర్ని కలవలసి రావచ్చు. పబ్లిక్ అవేర్నెస్ ను పెంపొందించడం ద్వారా, అలాగే తరచుగా రక్తపోటును చెక్ చేయడం ద్వారా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీయకముందే దానిని గుర్తించవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడే వారిలో 100% మొదటిసారి డాక్టర్ని కలిసినప్పుడే అత్యధికమైన రక్తపోటుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ రోగుల్లో డయాస్టోలిక్ రక్తపోటు 140 mmHg దాటి ఉంటుంది. వీరు తీవ్రమైన తలనొప్పి, వికారం, కంటి సమస్యలు, తల తిరగడం, కిడ్నీలు పాడవడం మొదలైన సమస్యలతో బాధపడుతుంటారు. మాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అనేది అత్యంత ప్రమాదకరమైన రక్తపోటు స్థితి. ఈ స్థితిలో చికిత్స అందించడం కనుక ఆలస్యమైతే ఆ రోగి బ్రెయిన్ స్ట్రోక్తో మరణించవచ్చు. రక్తపోటులో రకాలు ఏవి? సాధారణంగా రక్తపోటులో సిస్టాలిక్ మరియు డయాస్టోలిక్ ప్రెషర్స్ రెండూ కూడా పెరగడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకొక 3 రకాలైన అధిక రక్తపోట్లు ఉన్నాయి. అవి ఐసోలేటెడ్ సిస్టాలిక్ హై బ్లడ్ ప్రెషర్, వైట్ కోట్ హై బ్లడ్ ప్రెషర్ మరియు బార్డర్ లైన్ హై బ్లడ్ ప్రెషర్. ఐసోలేటెడ్ సిస్టాలిక్ హై బ్లడ్ ప్రెషర్ మనకి తెలుసు. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది బ్లడ్ ప్రెషర్ విలువలోని పై నెంబర్తో సూచించబడుతుంది. ఇది గుండె రక్తాన్ని సరఫరా చేయడానికి సంకోచం చెందినప్పుడు ధమనుల్లో ఏర్పడే ఒత్తిడిని సూచిస్తుంది. ఈ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 140 mmHg కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అధికంగా ఉందని మనం గుర్తించవచ్చు. డయాస్టోలిక్ రక్తపోటు 90 mmHg కంటే తక్కువగా ఉండి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ మాత్రం 140 mmHg ఉన్నప్పుడు దాన్ని ఐసోలేటెడ్ సిస్టాలిక్ హైపర్ టెన్షన్ గా నిర్వచిస్తారు. ఇది సాధారణంగా పల్స్ ప్రెషర్ పెరిగిపోయిన పెద్ద వయసు వారిలో కనిపిస్తుంది. పల్స్ ప్రెషర్ అంటే డయాస్టోలిక్ మరియు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్స్ మధ్య వ్యత్యాసం. సిస్టోలిక్ రక్తపోటు ఎక్కువగా ఉండి డయాస్టోలిక్ రక్తపోటు మామూలుగా ఉండే ఈ ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ పల్స్ ప్రెషర్ ను పెంచుతుంది. రక్తనాళాలు గట్టిపడడం కూడా పల్స్ ప్రెషర్ పెరగడానికి మరొక కారణం. గతంలో ఈ హై పల్స్ ప్రెషర్ ను అంత ప్రమాదకరంగా భావించేవారు కాదు. అయితే ఇప్పుడు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు, శరీర అంతర్భాగాలు పాడవడానికి ఇదే ముఖ్య కారణమని తెలిసింది. ఈ సిస్టాలిక్ హైపర్ టెన్షన్ అనేది గుండె పెద్దదగుట, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ మొదలైనవి కలిగే అవకాశాన్ని 2 నుంచి 4 రెట్లు పెంచుతుంది. ప్రస్తుత అధ్యయనాల ప్రకారం ఐసోలేటెడ్ సిస్టాలిక్ హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న వారి రక్తపోటును
కనీసం 20 ఎంఎంహెచ్జి అంటే 160 ఎంఎంహెచ్జికి తక్కువగా చేయగలిగినట్లయితే పైన చెప్పబడినటువంటి ప్రమాదకర పరిస్థితులను నివారించవచ్చు. వైట్ కోట్ హై బ్లడ్ ప్రెషర్. ఒకేసారి కేవలం డాక్టర్ను సంప్రదించే గదిలోని మాత్రమే అధిక రక్తపోటు నమోదు అయినట్లయితే అది అధిక రక్తపోటు అయి ఉండకపోవచ్చు. అది కొన్నిసార్లు రోగి యొక్క ఆందోళన, ఆతురత, ఒత్తిడి, భయం వల్ల కూడా అధిక రక్తపోటు నమోదు కావచ్చు. మొట్టమొదటిసారిగా డాక్టర్ను కలవటానికి వెళ్ళినప్పుడు ఇటువంటి పరిస్థితి తలెత్తవచ్చు. అయితే మరలా మరలా పరీక్షించడం, కొంత విశ్రాంతి తర్వాత పరీక్షించడం చేసినప్పుడు ఇది కనిపించకపోవచ్చు. ప్రతి నలుగురిలో ఒకరు డాక్టర్ గదిలో ఉన్నప్పుడు వారికి అధిక రక్తపోటు ఉన్న అనుభూతిని చెందుతారు. అయితే బయటకు వచ్చిన తర్వాత అది సాధారణంగా మారినట్టు వారు భావిస్తారు. ఈ విధంగా కేవలం డాక్టర్ గదిలో మాత్రమే అనుభూతి చెందే ఈ రక్తపోటును వైట్ కోట్ హైపర్ టెన్షన్ అని అంటారు. పేరులో ఉన్నట్టుగా రోగి డాక్టర్ యొక్క వైట్ కోటును చూసినప్పుడు అతనిలో రక్తపోటు అధికం అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అనేది ప్రమాదరహితము, అలాగే అంతగా ప్రాముఖ్యత లేనిది. ప్రతి సందర్భంలోనూ డాక్టర్ గదిలో రక్తపోటు పెరగడాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ గా నిర్ధారించలేము. డాక్టర్ గదిలో రక్తపోటు అధికం అవడం అనేది కేవలం మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల మాత్రమే కాకుండా ఇతర రకాల సమస్యల వల్ల కూడా కలగవచ్చు. కేవలం ఆసుపత్రిలో మాత్రమే కాకుండా ఇంటి వద్ద లేదా ఫార్మసీ వద్ద రక్తపోటును కొలిచే కఫ్ ద్వారా తరచుగా రక్తపోటును కొలవడం ద్వారా అధిక రక్తపోటును నిర్ధారణ చేసుకోవచ్చు. అలాగే రక్తపోటుకు సంబంధించిన ఇతరితర పరీక్షలు చేయడం ద్వారా కూడా రక్తపోటు యొక్క తీవ్రతను తెలుసుకోవచ్చు. బార్డర్ లైన్ హై బ్లడ్ ప్రెషర్. ఈ బార్డర్ లైన్ హైపర్ టెన్షన్ అనేది కొన్నిసార్లు 140/90 ఎంఎంహెచ్జి కంటే ఎక్కువగాను, ఇంకొన్ని సందర్భాల్లో తక్కువగాను ఉంటుంది. వైట్ కోట్ హైపర్ టెన్షన్ లో మాదిరిగానే ఈ బార్డర్ లైన్ హైపర్ టెన్షన్ తో బాధపడే వ్యక్తులు వారి రక్తపోటును వివిధ సందర్భాలలో పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అలాగే వారి అంతర్గత భాగాలకు ఏమైనా నష్టం వాటిల్లిందో లేదో కూడా తదనుగుణ పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ బార్డర్ లైన్ హైపర్ టెన్షన్ తో బాధపడే వ్యక్తుల్లో వయసు పెరిగే కొద్దీ రక్తపోటులో పెరుగుదల అనేది ఉంటుంది. వీరికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుచేత ఈ రకమైన అధిక రక్తపోటుతో బాధపడేవారు అది పెద్దగా ఇబ్బంది కలిగించినప్పటికీ తరచుగా రక్తపోటును పరీక్షించుకోవటం, తదనుగుణ మందులు వాడటం అనేది చాలా అవసరం. ఈ బార్డర్ లైన్ హైపర్ టెన్షన్ ఉన్న రోగుల్లో ఫాలో అప్ చెకప్స్ జరుగుతున్నప్పుడు వారి రక్తపోటు కనుక 140/90 ఎంఎంహెచ్జి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు యాంటీ హైపర్ టెన్సివ్ మందులు ఇవ్వటం జరుగుతుంది. వీరికి డయాస్టోలిక్ రక్తపోటు సాధారణ స్థాయిలోనే ఉన్న కొన్ని సందర్భాలలో చికిత్స అనేది ప్రారంభించడం జరుగుతుంది.